విఘ్నాన్ని కల్పిస్తే విఘ్నరాజు, విఘ్నాన్ని తీసేస్తే వినాయకుడు. అదేమిటంటే కల్పించడం ఎందుకండి అని మీకు అనుమానం రావచ్చు. విఘ్నాన్ని ఎందుకు కల్పిస్తాడో తెలుసా అండి? మిమ్మల్ని ఏదైనా మీరు చేసినటువంటి గత జన్మలలోని పాపకర్మ మహోగ్రమైన రూపంతో తరువుకొచ్చి మీకు ఏదైనా చాలా ఉగ్రమైన ఫలితాన్ని ఇవ్వబోతుంటే చిన్న ప్రతిబంధకంగా అడ్డొచ్చి తీసేస్తాడు. వినాయక అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? దాని వ్యతిరేకార్థంలో వి అన్న అక్షరం సంస్కృతంలో సమర్థిస్తుంది, వ్యతిరేకిస్తుంది కూడా. విచిత్రము అన్నాను అనుకోండి, విశేషమైన చిత్రము అని. విధవ అన్నాను అనుకోండి, భర్త లేనిది అని వ్యతిరేకార్థం ఇస్తుంది, సమర్థిస్తూ అర్థం ఇస్తుంది. వినాయకుడు అంటే తన మీద నాయకుడు లేనివాడు అని, తానే నాయకుడు. సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక. ధూమకేతు, ఆయనకి ధూమకేతు అని ఒక నామం. ధూమకేతు అంటే